కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని కొనేందుకు కేసీఆర్ బేరసారాలు చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని టచ్ చేసే ధైర్యం ఏ పార్టీకి లేదన్నారు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెబితే చాలా మంది నమ్మలేదని బండి సంజయ్ వ్యాఖ్యలతో అది నిజమేనని మరోసారి నిరూపితమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను. చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు ఆయన కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అంటే కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే. బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొట్టబోతుంది అని చెప్తున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది. వాళ్ళ సమాచారం వీళ్ళకు, వీళ్ళ సమాచారం వాళ్ళకు తెలుస్తుంది అనేది మరొక్కసారి నిదర్శనమైంది. టీఆర్ఎస్ పార్టీ అసహనంగా వ్యవహరిస్తుండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ లోపాలన్నీ బయట పెడుతున్నాం కావచ్చు, వాళ్ళకి ఆగ్రహం ఉండొచ్చు. కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి, ధైర్యము, అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను. ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్ట నిలువున టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని ఢిల్లీలో మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు.